ఎవ్రీ మార్నింగ్ ప్రేయర్ అండ్ మిల్లి కంప్లీట్ అయిన తర్వాత నా క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా. అయితే ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేసిన క్లాస్లో కాలర్ నెక్ డ్రెస్ని ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఇక ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఎలా కటింగ్ చేస్తున్నానో నేను పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం వీడియో కట్ అయింది. పంజాబీ టాప్ కోసం లైనింగ్ని ఫస్ట్ ఎంత ఫోల్డ్ చేయాలనే దాని గురించి చెప్తున్నాను. నార్మల్గా క్రింద వైపున 11.3 ఇంచెస్ వచ్చింది కదా, అంటే హిప్ లూజ్కి ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసి దానికి ఎక్స్ట్రా ఖర్చుని యాడ్ చేస్తే నాకు మొత్తం 11.3 సంథింగ్ 12 ఇంచెస్కి తీసుకోండి. కొంచెం ఎక్స్ట్రా అనేది క్లాత్ ఉంటే బాగుంటుంది. 1 పార్ట్ 12 ఇంచెస్ వచ్చిందిగా, అలా 4 పార్ట్స్ మొత్తం 4 12 రావాలి. అంటే 48 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి. వెడల్పుని తీసుకున్నాము, ఇలా 4 పార్ట్స్గా ఫోల్డ్ చేసి అంత హైట్ రాదు. సో కాబట్టి ఉన్న క్లాత్నే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, ఈ ఎడ్జెస్ అనేది క్రిందకి వచ్చేటట్లు పెట్టేసుకోండి. ఎటువైపు మనకు పొడవు రావట్లేదు కాబట్టి. నార్మల్గా అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని పొడవులు ఇలా తీసుకుంటాము, కానీ మన క్లాత్ లేదు, ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ వచ్చింది ఎంత పొడవు అయితే వస్తుందో అంత పొడవు తీసేసుకుంటున్నాం. అక్కడ మిగిలిన క్లాత్ని హ్యాండ్స్గా వాడుకుంటాము. ఓకేనా. హైట్ ఎంత మొత్తం 40 ఇంచెస్. 40 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 41 ఇంచెస్. దాంట్లో నుంచి 3 ఇంచెస్ లెస్ చేయాలి. 38 ఇంచెస్ అనేది లైనింగ్ పొడవుగా తీసుకుంటాము. సో ఇక్కడ ఉన్నంత తీసేసుకుంటున్నాము. పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది క్లాత్ని 2 సపరేట్ పార్ట్స్గా చేసుకోండి. దీన్ని కూడా సపరేట్ చేసుకోండి. ఫస్ట్ క్లాత్ని దీన్ని కూడా 2 పార్ట్స్ చేసుకోండి. ఇలా 2 పార్ట్స్ చేసిన తర్వాత ఓన్లీ 1 పార్ట్కి మాత్రమే మనం మెజర్మెంట్స్ చేసుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది దాన్ని కూడా ఫ్రంట్ పార్ట్కి మాత్రమే మెజర్మెంట్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఒక పార్ట్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ షోల్డర్ మార్క్ చేసుకోండి. షోల్డర్ ఎంత వచ్చింది? 7.5. ఇక్కడ నుంచి 7.5కి ఒక మార్క్ చేసుకోండి. తర్వాత ఈ షోల్డర్ ఎంతైతే ఉందో అలానే ఇక్కడ చంక పొడవు కూడా 7.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు దీని నుంచి దీనికి లైన్ కొట్టాలి. దానికంటే ముందుగా సేమ్ ఇక్కడ ఒక లైన్ కొట్టడానికి కూడా 7.5 కరెక్ట్గా ఉందా లేదా మార్క్ చేసుకోండి. చంక పొడవు పెట్టుకున్నాం కదా, తర్వాత పొడవులు చెక్ చేసుకోండి. ఫుల్ పొడవు ఆల్రెడీ పెట్టేసుకున్నాం. తర్వాత బాడీ పొడవు ఎంత? 13.5 ఇంచెస్. హిప్ పొడవు ఎంత వచ్చింది? 19 ఇంచెస్. ఇలా 19 ఇంచెస్కి మార్క్ చేసుకొని సేమ్ ఇవే మార్కింగ్స్ రెండో వైపును కూడా పెట్టేసుకోండి. 13.5 ఇంచెస్, 19 ఇంచెస్. ఇలా మార్క్ చేసుకున్న దానికి ఈ రెండింటి కలిపేసి స్ట్రైట్ లైన్. చెస్ట్ లూజ్ ఎంత? పొడవులన్నీ మార్క్ చేసుకున్నాం కదా, తర్వాత చెస్ట్ లూజ్ ఎంత? 8.5 ప్లస్ 2. 8.5 ప్లస్ 2 ఇంచెస్ అంటే 10.5ని ఇక్కడ డైరెక్ట్గా తీసేసుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టేసి. అర్థమైంది? ఇక్కడ ఇక్కడ దాకా 8.5 ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం. తర్వాత బాడీ పొడవు మీద, బాడీ పొడవు దగ్గర బాడీ లూజ్ తీసుకోవాలి కదా. 6.75 ప్లస్ 2 ఇంచెస్. 6.75 ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. సీట్ లూజ్ 8.8 ప్లస్ 1.5. 8.8కి ఒక మార్కింగ్, అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5. తర్వాత యాజ్ ఇట్ ఈస్ కింద ఎంత అయితే ఉందో అంత తీసేసుకుంటాం కదా. మనం ఇందాక తీసేసుకున్నాం కదా ఎంత కావాలో. లేదంటేనేమో 10.3కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం మిగిలింది పెట్టేసుకుంటాం. ఇది మన బాడీ షేప్. దీనికి ఆల్రెడీ మార్క్ చేసుకున్న మార్కింగ్స్ అన్నిటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకోండి. ఇలా మార్కింగ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి 0.5కి ఒక మార్క్ చేసుకొని దీని నుంచి దీన్ని కలుపుతూ రౌండ్ తీయాలి. అయితే ఇందులో 1.5 అనేది మనకి షేప్ తీయడానికైతే రాదు. సో 1 ఇంచ్కి అలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని దీని నుంచి దీనికి షేప్ డ్రా చేసుకోండి.
దీన్ని కట్ చేసిన తర్వాత 1 ఇంచ్ కట్ చేస్తే మీకు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మార్కింగ్ వచ్చింది. ఓకే మేడం, అర్థమైంది. బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసిన తర్వాత అప్పుడు లోతు తీసుకోవాలి. నెక్స్ట్ నెక్ కోసం ఎంత పెట్టాలన్నాను? 3 ఇంచెస్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచెస్ నెక్ వెడల్పు. నెక్ హైట్ కోసం 3 ఇంచెస్. ఇలా వచ్చిన దానికి ఒక బాక్స్ డ్రా చేసుకోండి. 3 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్కి బాక్స్ డ్రా చేసుకొని ఇందులో షేప్ డ్రా చేయాలి, రౌండ్ షేప్. ఓకే, ఇలా నెక్ను డ్రా చేసిన తర్వాత ఇక్కడున్న ఈ ప్లేస్కి డిఫరెన్స్ ఉందా? డౌన్ అవుతుందా ప్లేస్? షోల్డర్ నుంచి గోడ దగ్గరికి డౌన్ అవుతుంది కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ షోల్డర్ నుంచి ఇక్కడికి కూడా డౌన్ చేయాలి. దానికోసం 3/4 ఇంచ్ ఐడియా ఉంది కదా, దానికోసం 3/4 ఇంచుని ఇక్కడ డౌన్ చేసుకోవాలి. ఎలాగైతే ఉందో అలానే కట్ చేసేసుకొని సేమ్ పార్ట్ని బ్యాక్ సైడ్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కట్ చేయాలి. ఇక్కడ ముందుగానే కట్ చేయకుండా నేను ఇక్కడ బకరం వేయాలి స్టిఫ్గా ఉండడానికి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఆ 3 ఇంచెస్ని బకరం షీట్ మీద కట్ చేసి అప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ 3 ఇంచెస్ అనేది నెక్లో రౌండ్ షేప్గా తీసుకున్నాము. ఇంకొక 3 ఇంచెస్ కావాలి కదా. సో బక్రం పేపర్ని 4 ఇంచెస్ లెంత్తో అలానే విడ్త్ వచ్చేసరికి 1.5 2 ఇంచెస్ విడ్త్తో తీసుకోండి. ఇప్పుడు పైనుంచి 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఆ పై వైపున 1/2 ఇంచ్ అనేది వెడల్పు పెట్టుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టిన దగ్గరికి ఇలా క్రాస్ లైన్ తీసుకోండి, అప్పుడు వీ షేప్ వచ్చేస్తుంది. తర్వాత ఎక్స్ట్రా అనేది 1 ఇంచ్ పెట్టుకుంటాం కదా బక్రంకి. సో క్రింద వైపు పక్కన 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇట్లా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఓన్లీ వీ షేప్ వరకు అంటే 3 ఇంచెస్ వరకు మాత్రమే వీ షేప్ని కట్ చేసుకోవాలి. చుట్టూ అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ పెంచుకోవాలి కదా. సో 1 ఇంచ్ ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. అలానే ఇటువైపు కూడా ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని దీనికి స్ట్రైట్గా ఒక లైన్, ఇలా లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ పార్ట్ని ఇప్పుడు పెట్టుకోవాలి. మీకు లైనింగ్ సేమ్ ఉంది కదా అని చెప్పేసి సేమ్ పెట్టేయొద్దు. ఒకవేళ తగ్గితే కింద పార్ట్ లెంత్ తగ్గుతుంది, లైనింగ్లో మాత్రమే లెంత్ కింద తగ్గుతుంది, పైన 1 ఇంచ్ అనేది పెంచేసుకున్నాము. సో యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా అయితే ఉందో అలానే కరెక్ట్గా ఇక్కడ ఫోల్డింగ్ మీదనే ఫోల్డింగ్ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గరే 1 ఇంచ్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇది ఎలా అయితే ఉందో అలానే మార్క్ చేసుకుంటారా లేదా డైరెక్ట్గా కట్ చేయగలరా మీ ఇష్టం. ఇలా గీసేసిన తర్వాత ఇక్కడ నెక్ కోసం కూడా ఇదే 3 ఇంచెస్ కదా, ఏమైనా చేంజ్ అవుతుందా షోల్డర్ అనేది? సో ఇదే 3 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇలా మొత్తం మార్కింగ్ చేసాం కదా. తర్వాత ఈ డౌన్ కోసం మీరు కన్ఫ్యూజన్ అవ్వాలంటేనేమో మొత్తం డ్రా చేసిన తర్వాత డౌన్ కోసం పైకి జరుపుకొని ఇక్కడ నుంచి డ్రా చేసుకోండి. డౌన్ కోసం మాత్రమే. అర్థమైందా? డౌన్ కోసం మాత్రమే జస్ట్ పైకి జరిపాము. లేదా సపరేట్గా అయినా ఇక్కడ పై నుంచి 3/4 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని దీని నుంచి దీనికి లైన్ కొట్టేసుకోండి. ఏ డిఫరెన్స్ ఉండదు, యాజ్ ఇట్ ఈజ్ ఎట్లయితే ఉందో ఇక్కడ నుంచి నార్మల్గా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది చెస్ట్, నడుము, ఈ హిప్ అన్నీ ఎట్లయితే ఉన్నాయో అలాగే గీసేసుకోవాలి. గీసేసిన తర్వాత నుంచి ఓన్లీ డౌన్ కోసం రావాలి, సేమ్ దీనిలాగే రావాలంటే ఈ ప్లేస్ నుంచి జస్ట్ పైకి జరుపుకొని ఓన్లీ డౌన్ వరకే ఇక్కడ మార్క్ చేసుకోండి. తర్వాత షోల్డర్ అనేది ఏమీ మారదు. నెక్ బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసరికి ఒక 1 ఇంచ్ని డౌన్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 1 ఇంచ్ అనేది పెట్టుకొని ఉన్నాం కదా. సో ఈ షోల్డరు ఇక్కడ పెట్టుకున్న ఈ డౌన్ రెండింటిని కలుపుతూ లైట్గా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ని కూడా ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేయాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది డిఫరెన్స్ ఉంటుంది చంక దగ్గర. సో ఇక్కడ ఉన్న ఈ లైన్కి 1 ఇంచ్ అనేది లోపల వైపుకి మార్క్ చేసుకోండి. నార్మల్గా ఎంత మార్క్ చేస్తాము? 1/2 ఇంచ్ కదా. సో ఇక్కడ నుంచి 1 ఇంచ్ కట్ చేసిన చంక ఉంది కదా, ఈ చంక దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది బయటికి మార్క్ చేసుకొని దీని నుంచి కలుపుతూ లైన్ని డ్రా చేయాలి. అంటే మళ్ళీ స్క్వేర్ లాగా
ఇప్పుడు ఈ వచ్చిన దాంట్లో మళ్ళీ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చేంజ్ చేయకండి. ఇలా తీసుకోవడం వల్ల చంకలో ముడత ఎక్కువ రాదు. కాలర్ డ్రెస్కి ఏంటంటే ఇక్కడ ముడత అనేది చాలా వస్తుంది. నార్మల్ డ్రెస్ కన్నా కూడా కాలర్ డ్రెస్కి ముడత ఎక్కువ వస్తుంది కాబట్టి 1 ఇంచ్ తీసుకున్నా. నార్మల్ డ్రెస్ అయితేనేమో 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. పైవైపున 1/2 ఇంచుని వదిలేసి ఇక్కడ వరకు చెక్ చేస్తే 10 ఇంచ్ వరకు వచ్చింది. సో ఇప్పుడు మన హ్యాండ్స్ని కట్ చేసుకోవాలనుకుంటే హ్యాండ్ లెంత్ ఎంత 13.5కి ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేస్తే 14.5. కింద నుంచి మనకి క్రింద వైపున క్లాత్ స్ట్రైట్గా ఉంది కాబట్టి కింద నుంచి 14.5 ఇంచెస్ని తీసుకోండి. సేమ్ అలానే ఇటువైపు రెండో వైపు కూడా 14.5 ఇంచెస్కి ఒక మార్క్. ఈ రెండింటి కలిపి స్ట్రైట్ ఒక లైన్. చౌక రౌండ్ ప్రకారం మనకి ఎంత 6.5 ఇక్కడ 2.75కి ఒక డౌన్ తీసుకోవాలి. దీనికి కలిపి స్ట్రైట్ లైన్ ఒకటి తీసేసుకోండి. 6.5కి ఒక మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ యాడ్ చేయండి. ఒకసారి చెక్ చేద్దాం మనం చేసింది. నార్మల్గా ఇక్కడ షేప్ కోసం ఎంత 1 ఇంచ్. దీని నుంచి దీనికి స్ట్రైట్ లైన్ తీసుకొని దీంట్లో షేప్ అనేది డ్రా చేస్తాం. ఏమన్నా నార్మల్ హ్యాండ్కి దీనికి ఏమన్నా తేడా వచ్చిందా? కింద హ్యాండ్ లూజ్ ఎంత 4.5కి హ్యాండ్ లూజ్ ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక స్ట్రైట్ లైన్. ఓకేనా? కట్ చేసుకునే ముందుగా ఒకసారి చెక్ చేయండి సరిపోతుందా లేదా అనేసి. పైవైపున 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి వెళ్ళిపోతుంది కదా. సో ఆ ఖర్చు పార్ట్ వరకు వదిలేసి ఇక్కడ నుంచి ఇది పెట్టి చెక్ చేయండి. సరిపోయిందా? హ్యాండ్స్లో ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? ఫుల్ హ్యాండ్స్కి నార్మల్ హ్యాండ్స్కి ఏమన్నా తేడా ఉందా? యాజ్ ఇట్ ఈజ్ అదే మనం తీసుకుంది. ఇక్కడ పెట్టుకున్న ఈ మార్కింగ్ అలానే ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా. ఈ రెండింటిని ఒక ప్లేస్ దగ్గర తెచ్చేస్తే ఇక్కడ మధ్యలో ఒకటి వస్తుంది చూసారు, ఇక్కడ ఒక సైన్ లాగా. సో ఆ వచ్చిన ప్లేస్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చిన ఈ మార్క్కి ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. అలా లోతు తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇది ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోండి. ఈ పార్ట్స్ అన్నీ అయిపోయినాయి కదా. అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకునేటప్పుడు మీకు కావాల్సిన లెంత్ ఆల్రెడీ మనం కట్ చేసుకున్న దీనికి ఒక్క 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. అస్సలు ఎక్స్ట్రా లేకుండా అయితే కట్ చేయొద్దు మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ని. తర్వాత స్టిచ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఈ ప్లేస్లో ఎక్స్ట్రాని పెట్టేసుకోండి. పైకి వచ్చే క్లాత్ పైకి వచ్చింది, కిందకి వచ్చే క్లాత్ కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం సపరేట్గా తీసుకున్నాం అనుకోండి, మనకింత కూడా టైం వేస్ట్ అవుతుంది. సో కట్ చేసుకునే దాంట్లో కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా ఎట్లాగే ఈ క్లాత్ మనకి ఎలాగో కదా. ఆ తర్వాత హ్యాండ్స్ని కూడా సైడ్ ఉన్న మిగిలి ఉన్న క్లాత్లో తీసుకోవాలి. అండ్ కాలర్ కట్ చేయాలి కదా. కాలర్ అనేది ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ని స్టిచ్ చేసిన తర్వాత వచ్చిన మెజర్మెంట్ ప్రకారం కాలర్ని కట్ చేస్తాము. సో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి నేను స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్చింగ్ చేసిన టాప్ అనేది తను వేసుకొని చూసింది. యాజ్ యూజువల్గా నా క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ట్రైనీస్ కూడా వాళ్ళు తెచ్చుకున్న క్లాత్స్ని కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనూస్ ఎంపైర్. Thanks for watching.